శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు గుర్తొచ్చేది శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, అలాగే పరశురాముడు ఈ విధంగా గుర్తొస్తుంది. కానీ ఒక్క అవతారం మాత్రం మనమందరం కూడా మర్చిపోతాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోయే అవతారం గురించి మనం మాట్లాడుకుంటే ఈ అవతారం గనక లేకపోతే శ్రీకృష్ణుడి యొక్క అవతారం కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఈ అవతారం అనేది స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క అన్న అయిన బలరాముడి యొక్క అవతారం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నాను. కొన్ని సాంప్రదాయాల ప్రకారం దశావతారాల్లో 9వ అవతారం బుద్ధుడి యొక్క అవతారంగా భావిస్తారు. ఇది వైష్ణవ సాంప్రదాయం. కానీ కొన్ని హిందువుల సాంప్రదాయం ప్రకారం 9వ అవతారం బలరాముడి యొక్క అవతారం. కాబట్టి నేను 2 అవతారాల గురించి వీడియో చేశాను. బుద్ధుడి యొక్క అవతారం అనేది ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. దాన్ని వెళ్ళి చూడండి. 9వ అవతారం గురించి మీకు క్లారిటీ వస్తుంది. అలాగే కొన్ని హిందువుల సాంప్రదాయం ప్రకారం 9వ అవతారం బలరామ అవతారం. ఇప్పుడు ఈ వీడియోలో మనం బలరామ అవతారం గురించి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. ఈ 9వ అవతారం తర్వాత కల్కి అవతారం, మనం దాని గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. శ్రీకృష్ణుడే స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి ద్వాపర యుగంలో ఒక అవతారం అనేది వచ్చింది. మరి ఇంకొక అవతారం దివ్య అవతారమైన బలరామ అవతారం అనేది ఒకేసారి 2 అవతారాలు రావడానికి గల కారణం ఏంటి? దాని వెనుక చాలా పెద్ద కారణం అనేదే ఉంది. ఆ సమయంలో ఈ భూమిపైన అధర్మం అనేది చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క మేనమామ అయిన కంసుడు ఈ భూమిపైన ప్రజలందరినీ కూడా బాధ పెడుతున్నాడు. దేవతలు కూడా కంసుని చూసి భయపడుతున్నారు. అప్పుడే శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క అవతారాన్ని ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక రాజు గనక యుద్ధానికి వెళ్ళాలంటే ఒక్కడే వెళ్ళలేడు కదా, అతనికి సైన్యం కూడా ఉండాలి. అలాగే శ్రీ మహావిష్ణువు ఈ భూమిపైన శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఎత్తినప్పుడు ఆయనకి ఎప్పుడు కూడా సేవ చేసే ఆదిశేషుడు ఈ భూమిపైన అవతారం తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి ఆ ఆదిశేషుడే శ్రీకృష్ణుడి యొక్క అన్న అయిన బలరాముడిగా జన్మించాడు. అందుకే బలరాముణ్ణి కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం, శ్రీకృష్ణుడి యొక్క అన్న అని మాత్రమే చెప్తే సరిపోదు, ఆదిశేషుని యొక్క అవతారం అని కూడా చెప్పాలి. వైకుంఠంలో బలరాముడు విష్ణుమూర్తికి సేవ చేసినట్టుగానే ఇక్కడ భూమిపైన కూడా శ్రీకృష్ణుడికి తోడుగా ఉన్నాడు. ఇక్కడ మీరొక్క విషయాన్ని గమనించారా? శ్రీ మహావిష్ణువు రాముడి అవతారం ఎత్తినప్పుడు ఇదే ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతారాన్ని ఎత్తాడు. ఆ త్రేతాయుగంలో అన్న అయిన శ్రీరాముడికి లక్ష్మణుడు ఎన్నో సేవలు చేశాడు. కానీ ఈ ద్వాపర యుగానికి వచ్చేసరికి వారిద్దరి యొక్క పాత్రలనేవి మారిపోయాయి. ఈసారి ఆదిశేషుడే అన్నయ్యగా జన్మించాడు. అలాగే శ్రీ మహావిష్ణువు తమ్ముడిగా జన్మించాడు. అసలు ఇలా ఎందుకు జరిగింది అనే ఒక డౌట్ మీకు వచ్చుండొచ్చు. దీన్ని వివరంగా చెప్పాలంటే మనం పురాణాలని మాత్రమే ఆధారంగా తీసుకోవాలి. ఆ ఆధారాలు ఏంటంటే త్రేతాయుగంలో లక్ష్మణుడు తన అన్న అయిన శ్రీరాముడికి ఎప్పుడు కూడా సేవలు చేస్తూ ఉన్నాడు. అన్న యొక్క మాటని ఎప్పుడు కూడా లక్ష్మణుడు కాదనలేదు. అందుకే శ్రీరాముడు లక్ష్మణుడి యొక్క సేవాభావానికి ఎంతో మెచ్చి తమ్ముడికి ఒక వరాన్ని ఇస్తాడు. వచ్చే జన్మలో వచ్చే యుగంలో నువ్వు నాకు అన్నయ్యగా పుడతావు, నేను నీకు తమ్ముడిగా పుడతాను అని చెప్పి వరాన్ని ఇస్తాడు. అందుకే ద్వాపర యుగంలో బలరాముడు అన్నయ్యగా, శ్రీకృష్ణుడు తమ్ముడిగా జన్మించారు. కానీ మనందరికీ కూడా బలరాముడి యొక్క జననం అనేది, ఆయన యొక్క పుట్టుక అనేది మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బలరాముడు మొదటగా దేవకి గర్భంలో ఉన్నాడు. కానీ బలరాముడు జన్మించింది రోహిణీదేవి గర్భం నుంచి. అసలు ఒక కడుపులో జన్మించాల్సిన బిడ్డ ఇంకో కడుపులోకి ఎలా వచ్చాడు? ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆ యోగమాయ చేసింది ఎవరు? అసలు బలరాముణ్ణి ఎందుకని సంకర్షణుడు అని అంటారు? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం బలరాముడి యొక్క జననం గురించి తెలుసుకుందాం. ఈయన జన్మించడంలోనే ఒక అద్భుతమైన కథ దాగుంది. మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పే విషయం తెలిసే ఉంటుంది. అయితే కంసుడు తన చెల్లెల్ని అలాగే తన బావ అయిన వసుదేవుణ్ణి ఇద్దరిని కూడా మధురకి తీసుకువెళ్తున్న సమయంలో అతనికి ఆకాశవాణి నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. నీ చెల్లెలు అయిన దేవకి యొక్క అష్టమ సంతానంతోనే నీ యొక్క మరణం అనేది రాసి పెట్టుందని చెప్పి కంసుడికి వినబడుతుంది. ఆ మాటలు విన్న కంసుడు ఒక్కసారిగా భయపడిపోయాడు. వెంటనే తన చెల్లెలు అయిన దేవకిని అలాగే తన భర్త అయిన వసుదేవుణ్ణి ఇద్దరిని కూడా కారాగారంలో బంధించాడు. ఆ తర్వాత దేవకికి పుట్టిన 6 బిడ్డల్ని కూడా ఒకరి తర్వాత ఒకరిని చిన్న బిడ్డలని కూడా చూడకుండా చంపేశాడు. కంసుడి యొక్క క్రూరత్వాన్ని కనుక మనం చూస్తే ఇటువంటి క్రూరమైన రాజు ఇంకొకడు ఉండడు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ అధర్మం అనేది ఎప్పుడు కూడా ఎక్కువ కాలం ఉండదు.
అదే సమయంలో దేవకి 7వ గర్భాన్ని ధరించింది. ఆ గర్భంలో ఉన్నవాడు సాధారణ శిశువు కాదు, సాక్షాత్తు ఆదిశేషుని యొక్క అవతారమే. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు యోగమాయని పిలిచి ఆ యోగమాయకి ఒక పనిని అప్పగించాడు. ఈ దేవకి గర్భంలో ఉన్న పిల్లవాడిని ఏమాత్రం కూడా హాని జరగకుండా వెంటనే రోహిణి యొక్క గర్భంలోకి చేర్చు అని చెప్పి ఆజ్ఞాపించాడు. వెంటనే యోగమాయ దేవకి గర్భంలో ఉన్న ఆ బాలుణ్ణి ఏమాత్రం కూడా హాని కలగకుండా వెంటనే గోకులంలో ఉన్న రోహిణి గర్భంలోకి చేరుస్తుంది. అందుకే చెరసాలలో ఉన్న దేవకికి గర్భస్రావం జరిగింది అని అందరూ అనుకుంటారు. కంసుడికి కూడా తన చెల్లెలికి గర్భస్రావం జరగడంతో 7వ శిశువు మరణించాడు అని చెప్పి అనుకుంటాడు. కానీ నిజానికి ఆ శిశువు గోకులంలో ఉన్న రోహిణి గర్భంలో పెరుగుతున్నాడు. కొంతకాలానికి రోహిణి ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆయనే బలరాముడు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా బలరాముడికి సంకర్షణుడు అనే పేరెందుకు వచ్చిందో? సంకర్షణ అంటే ఒక చోటు నుండి ఇంకో చోటుకి ఆకర్షణతో వెళ్ళడం. దాని వల్లనే దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి బలరాముడు యోగమాయ ద్వారా వెళ్ళినందుకు బలరాముడికి సంకర్షణుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాతనే ఆయనకు బలరాముడు అనే ఇంకొక పేరు వచ్చింది. అసలు ఈ బలరాముడు అంటే ఏంటంటే, చిన్నప్పటి నుంచే బలరాముడికి అసాధారణమైన శక్తి ఉండేది. అలాగే ఈ బలరాముడికి హలాయుధుడు అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే బలరాముడికి అత్యంత ఇష్టమైన ఆయుధం నాగలి, లేకపోతే దీన్నే హలం కూడా అంటారు. అందుకే బలరాముణ్ణి హలాయుధుడు అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే బలరాముడు కూడా అక్కడే ఉండేవాడు. వారిద్దరూ కేవలం త్రేతాయుగంలో అన్నదమ్ములు మాత్రమే కాదు, ఒకరంటే ఒకరికి ప్రాణం కూడా. వైకుంఠంలో విష్ణుమూర్తికి సేవ చేసిన ఆ ఆదిశేషుడు ఈ జన్మలో శ్రీకృష్ణుడికి కూడా ఎంతో తోడుగా సేవాభావంతో నిలిచాడు. అయితే ఈ ఇద్దరు అవతారాలు చిన్నప్పుడు చేసిన అల్లరి, అలాగే రాక్షసుల యొక్క సంహారాల గురించి తెలిస్తే మీరందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా అయితే ఒక గాడిద రూపంలో వచ్చిన ఒక రాక్షసునికి బలరాముడు ఇచ్చిన సమాధానం మాత్రం మిమ్మల్ని ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. ఆ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బలరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా గోకులంలో పెరిగారు. ఇద్దరు చిన్నప్పటి నుంచి ఆ గోపాల బాలుకులతో ఆడుకునేవారు. ఆవులను మేపేవారు, వెన్నని దొంగలించేవారు. కానీ ఒక్క విషయం మాత్రం వాళ్ళందరికీ అర్థమైంది. శ్రీకృష్ణుడు తనకున్న మేధాశక్తితో అందరినీ ఆశ్చర్యపరిస్తే బలరాముడు మాత్రం తన దగ్గర ఉన్న శక్తితో అందరినీ ఆశ్చర్యపరిచేవారు. అందుకే మీ అందరికీ నేను ఒక ఫన్నీ విషయం చెప్తాను. ప్లాన్ వేసేది కృష్ణుడైతే దానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేది మాత్రం బలరాముడే. అయితే ఒక రోజు గోపాల బాలకులందరూ కూడా తాళవనానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే అక్కడ రుచికరమైన తాటి పండ్లు ఉండేవి. కానీ ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అక్కడ దేవకాసురుడు అనే ఒక రాక్షసుడు గాడిద రూపంలో ఉండేవాడు. అతని భయంతోనే ఆ తాళవనానికి ఎవ్వరు కూడా వెళ్ళేవారు కాదు. అందరూ కూడా భయపడేవారు. వెంటనే గోపాల బాలురు అందరూ కూడా బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి మనం తాళవనానికి వెళ్దాం, అక్కడ ఉన్న పండ్లు తిందామని చెప్పి అడుగుతారు. కానీ అక్కడికి వెళ్ళాలంటే అక్కడ దేవకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు, మాకెంతో భయంగా ఉంది అని చెప్పి చెప్తారు. వెంటనే బలరాముడు, ఓస్ ఇంతేనా, సరే పద వెళ్దామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన బలరాముడు తన శక్తితో ఒకేసారి ఒక తాటి చెట్టును ఊపాడు. వెంటనే ఆ చెట్టు నుండి పండ్లు అనేవి కింద రాలిపోయాయి. ఆ శబ్దం విని దేవకాసురుడు కోపంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బలరాముడిపై ఆ గాడిద రూపంలో నుంచి వెనక 2 కాళ్లతో దాడి చేశాడు. కానీ బలరాముడు మాత్రం ఏమాత్రం కూడా భయపడలేదు. వెంటనే బలరాముడు ఆ గాడిద యొక్క 2 కాళ్లను పట్టుకొని గిరగిరా తిరిగి దూరంగా ఒక చెట్టుకు విసిరి కొట్టాడు. అంతే, దేవకాసురుడు అక్కడికక్కడే చనిపోయాడు. అతడితో వచ్చిన మిగతా రాక్షసులను శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఇద్దరు కూడా కలిసి సంహరించారు. ఆ రోజు నుంచి తాళవనంలోకి ప్రజలందరూ కూడా ఏమాత్రం భయం లేకుండా వెళ్ళేవారు. కాబట్టి ఇదే బలరాముడి యొక్క శక్తి. ఆ శక్తిని చూసి రాక్షసులు ఎందరో కూడా గజగజ వణికిపోయేవారు. ఇంకొకసారి ప్రలంబాసురుడు అనే ఒక రాక్షసుడు గోపాల బాలురులాగా మారి వాళ్ళ మధ్యలోకి వచ్చి నిల్చున్నాడు. ఒక ఆటలో భాగంగా బలరాముణ్ణి ఆ ప్రలంబాసురుడు అనే రాక్షసుడు
తన భుజాలపైన ఎత్తుకొని దూరంగా వెళ్లి ఆ బలరాముని చంపాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే ప్రలంబాసురుడు ఆ రాక్షసుడి యొక్క నిజ రూపాన్ని గుర్తిస్తాడు. ఒక్క పిడుగుపాటుతో అతని యొక్క తలని బద్దలు కొట్టేస్తాడు. ఆ ప్రలంబాసురుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. అయితే ఇక్కడ మనం బలరాముడి గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన యుద్ధం కోసమని యుద్ధం చెయ్యలేదు. కేవలం అమాయక ప్రజలను పీడిస్తున్న రాక్షసులను సంహరించడానికి, అధర్మాన్ని ఆపడానికి మాత్రమే తన యొక్క బలాన్ని ఉపయోగించాడు. ఇదే బలరాముని యొక్క గొప్పతనం. అయితే బలరాముడి యొక్క బలం అనేది కేవలం రాక్షసులను మాత్రమే సంహరించడానికి కాదు. ఒకసారి ఏకంగా తన నాగలితో సరాసరి యమునా నదినే తన వైపు లాక్కున్నాడు. నిజానికి ఒక మనిషి ఒక నదినే తన వైపు లాగగలడా? అసలు బలరాముడు ఎందుకని అలా చేశాడు? ఆయన చేతిలో ఉన్న నాగలి యొక్క అసలు రహస్యం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు బలరాముడు ఎంత బలవంతుడో మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు జరిగిన విషయాన్ని చెప్తే ఇది నిజంగానే జరిగిందా అని మీరే ఆశ్చర్యపోతారు. సాధారణంగా అందరి దేవతల చేతుల్లో కూడా గద, చక్రం, త్రిశూలం వంటి ఆయుధాలు ఉంటాయి. కానీ బలరాముడి యొక్క చేతిలో మాత్రం నాగలి ఉండేది. అందుకే బలరాముణ్ణి హలాయుధుడు అని కూడా పిలుస్తారు. హలం అంటే నాగలి. అలాగే బలరాముడి చేతిలో ముసలం కూడా ఉండేది. ఈ రెండు ఆయుధాలతోనే బలరాముడు ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. కానీ ఒక్కసారి జరిగిన సంఘటన మాత్రం మనందరినీ కూడా చాలా ఆశ్చర్యపరుస్తుంది. అలాగే ఆ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి యథావిధిగా బలరాముడు తన గోవులతో కలిసి యమునా నది తీరానికి వెళ్ళాడు. అదే సమయంలో యమునా నదిని తన దగ్గరికి రావాలని బలరాముడు కోరాడు. కానీ యమునా నది దేవి ఆయన మాటలని అస్సలు పట్టించుకోలేదు. అయితే ఇక్కడ చాలా మంది ఒక నది ఎలా మాట వినదు అని అనుకుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది పురాణాల్లో చెప్పబడిన దైవిక సంఘటన. బలరాముడు అలా పిలిచినా సరే యమునా నది తన ప్రవాహాన్ని ఆపకుండా అలాగే కొనసాగింది. అది చూసిన బలరాముడికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే నాగలిని భూమిలోకి దించి యమునా నదిని తన వైపు లాక్కున్నాడు. అప్పుడు పురాణాల ప్రకారం యమునా నది యొక్క ప్రవాహం అనేది ఆగిపోయింది. వెంటనే యమునా నది దేవి ప్రత్యక్షమై తన తప్పు తెలుసుకొని బలరాముని ముందు క్షమాపణలు కోరింది. అప్పుడు బలరాముడు తన కోపాన్ని విడిచిపెట్టి యమునా నది దేవిని క్షమించాడు. అయితే ఈ సంఘటనలో ఒక సందేశం ఉంది. బలరాముడు ఎప్పుడు కూడా తన శక్తిని అహంకారం కోసం ఉపయోగించలేదు. అవసరమైనప్పుడు మాత్రమే తన బలాన్ని చూపించాడు. అందుకే ప్రజలందరూ కూడా బలరాముణ్ణి కేవలం బలవంతుడు అని మాత్రమే కాదు, ధర్మవంతుడు అని కూడా పిలుస్తారు. మీకు ఇంకొక విషయం తెలుసా? మహాభారతంలో గదా యుద్ధం పేరు వస్తే మనకు దుర్యోధనుడు అలాగే భీముడు ఇద్దరు కూడా గుర్తుకు వస్తారు. వాళ్ళే పెద్ద యోధుల్లాగా మనకు అనిపిస్తారు. అసలు వాళ్ళు అంత పెద్ద యోధులు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరికి కూడా గురువు ఒక్కరే, ఆయనే ఈ బలరాముడు. కానీ తర్వాత కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు ఈ బలరాముడు తన ఇద్దరు శిష్యుల్లో ఒకరి వైపు యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే అప్పుడు బలరాముడు ఏం చేశాడు? పాండవుల వైపు యుద్ధం చేశాడా లేకపోతే కౌరవుల వైపు యుద్ధం చేశాడా? ఈ రెండు కాక లేక వేరే ఏదైనా నిర్ణయం తీసుకున్నాడా? మీరు నేను చెప్పకన్నా ముందు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఆ కథ ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనం ఇప్పుడు మహాభారతంలోకి వచ్చేసాం. మహాభారతంలో బలరాముడి యొక్క పాత్ర అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే బలరాముడికి పాండవులతో కూడా ఒక మంచి అనుబంధం ఉంది. అలాగే కౌరవులతో కూడా మంచి సంబంధం అనేది ఉంది. నిజానికి గదా యుద్ధం విషయానికి వస్తే భీముడికి అలాగే దుర్యోధనుడికి ఇద్దరికి కూడా గురువు ఈ బలరాముడే. వారిద్దరికి కూడా ఒకే విధంగా గదా యుద్ధం నేర్పాడు. ఎవరి పక్కన కూడా పక్షపాతం అనేది చూపించలేదు. అందుకే వారిద్దరు కూడా గొప్ప గదా యుద్ధ వీరులుగా మారారు. కానీ కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయం వచ్చింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక ప్రశ్న అడిగారు, బలరాముడు ఎవరికి మద్దతు ఇస్తారు? ఎందుకంటే ఒకవైపు తన తమ్ముడైన శ్రీకృష్ణుడు పాండవుల వైపు మద్దతు ఇస్తాను అని చెప్పాడు. మరోవైపు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడు కౌరవుల పక్షంలో అధినేత అతనే. అయితే ఇదే విషయంలో బలరాముడి యొక్క గొప్పతనం అనేది మనకు తెలుస్తుంది. ఆయన ఎవరి పక్షంలోనూ నిలబడలేదు. ఈ యుద్ధంలో నేను పాల్గొనను అని చెప్పి అతను తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒకవైపు పాండవులు ఇంకోవైపు కౌరవులు, వాళ్ళిద్దరు కూడా బలరాముడికి ఆత్మీయులే. ఒకరి కోసం ఇంకొకరి పైన తన ఆయుధాన్ని ఎత్తడానికి అతను ఇష్టపడలేదు. అయితే యుద్ధమంతా ముగిసిపోయిన తర్వాత చివరి రోజు 18వ రోజు భీముడు మరియు దుర్యోధనుడు ఇద్దరే గదా యుద్ధం చేశారు. ఆ సమయంలో బలరాముడు తన తీర్థయాత్రలన్నీ ముగించుకొని అక్కడికి వచ్చాడు. ఇద్దరు కూడా అద్భుతంగా యుద్ధం చేస్తుండగా భీముడు శ్రీకృష్ణుడి యొక్క సహాయంతో దుర్యోధనుడి యొక్క తొడలపైన కొట్టాడు. వెంటనే దుర్యోధనుడు నేల కూలిపోయాడు.
అది చూసిన బలరాముడికి ఎంతో కోపం వచ్చింది. ఇది గదా యుద్ధాల యొక్క నియమాలకు విరుద్ధం. ఒక యోధుడి యొక్క నడుము కింద అస్సలు కొట్టకూడదు. ఇది ధర్మయుద్ధం కాదు అని భీముడి పైన బలరాముడు ఆగ్రహాన్ని, కోపాన్ని వ్యక్తం చేశాడు. అదే సమయంలో బలరాముడు తన నాగలిని భీముడిపైకి ఎత్తాడు. కానీ శ్రీకృష్ణుడు ఎంతో ప్రశాంతంగా తన అన్న అయిన బలరాముణ్ణి సముదాయించాడు. అన్నయ్య, దుర్యోధనుడు తన జీవితమంతా కూడా అధర్మమే చేశాడు. ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది కేవలం నియమాల కోసం మాత్రమే కాదు, ధర్మాన్ని స్థాపించడానికి జరిగింది అని ఆ విధంగా శ్రీకృష్ణుడు బలరాముడికి వివరించాడు. బలరాముడు ఆ మాటలు విన్నాక కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ సంఘటన మనకి ఒక విషయాన్ని నేర్పిస్తుంది. బలరాముడు ఎవ్వరికైనా బంధువు కావచ్చు, గురువు కావచ్చు, కానీ ధర్మ అధర్మ పనుల్లో అతను ఎప్పుడు కూడా రాజీ పడేవాడు కాదు. అందుకే ఆయన యొక్క వ్యక్తిత్వం అనేది మహాభారతంలో ఒక చరిత్రలాగా నిలిచిపోయింది. అయితే మహాభారత యుద్ధం తర్వాత యాదవ వంశానికి ఏం జరిగింది, చివరికి బలరాముడు తన అవతారాన్ని ఎలా ముగించాడు, అయితే ఈ చివరి ఘట్టం అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు బలరాముడి జీవితంలో జరిగిన ఇంకొక సంఘటన గురించి మనం తెలుసుకుందాం. అదే అతనికి జరిగిన రేవతితో వివాహం. ఈ కథ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ రేవతి కుకుద్మి మహారాజు యొక్క కుమార్తె. అయితే ఆమెకి తగిన వరుడు ఎవ్వరు కూడా కనిపించకపోవడంతో కుకుద్మి స్వయంగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి సలహా కోసం అడిగాడు. కానీ బ్రహ్మదేవుడి దగ్గర గడిపిన ఆ కొద్దిపాటి క్షణం భూమి మీద ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి భూమిపైకి తిరిగి వచ్చేసరికి అతనికి తెలిసిన రాజ్యాలు, రాజులు అందరూ కూడా మారిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమార్తెకు ఇప్పుడు కేవలం బలరాముడు మాత్రమే తగిన జోడి అని చెప్పాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. వెంటనే కుకుద్మి తన రేవతిని తీసుకొని బలరాముడి దగ్గరికి వచ్చాడు. అప్పటికే రేవతి త్రేతాయుగానికి చెందిన వారిలా చాలా ఎత్తుగా ఉండేది. అయితే పురాణాల ప్రకారం బలరాముడు తన నాగలితో ఆ రేవతిని తాకి వెంటనే ఆమె యొక్క ఎత్తును ఈ ద్వాపర యుగానికి సరిపోయేటట్లు చేసుకొని వివాహం చేసినట్లు చెప్తున్నాయి. కాబట్టి ఈ సంఘటన అనేది మనం పురాణాల్లో ఉన్న విధంగా మాత్రమే అర్థం చేసుకోవాలి. ఈ సంఘటన ద్వారా కాలం మారినా సరే ధర్మం మారదు అని చెప్పి మనం నేర్చుకోవాలి. అయితే బలరాముడి యొక్క వివాహం తర్వాత ఆయన కేవలం రాజసుఖంలో మాత్రమే నిలిచిపోలేదు. ప్రజలందరికీ కూడా ధర్మం, న్యాయం, వినయత అన్ని కూడా బోధించాడు. బలరాముడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్పేవాడు, శక్తి ఉందని చెప్పి ఎప్పుడు కూడా గర్వపడకూడదు. ఆ శక్తిని ఈ సమాజం యొక్క మేలు కోసం ఉపయోగించాలి అని అనేవాడు. బలరాముడు చెప్పిన అప్పటి మాట మన ఇప్పటి ప్రజలకు కూడా వర్తిస్తుంది. డబ్బు, పదవి, బలం ఇలా ఏం వచ్చినా సరే మనలో అహంకారం అనేది పెరగకూడదు. అవి ఇతరులకు ఉపయోగపడితేనే వాటి యొక్క విలువ అనేది పెరుగుతుంది. బలరాముడు తన జీవితం అంతా కూడా అదే చేసి చూపించాడు. కానీ ప్రతి అవతారానికి ఒక ముగింపు అనేది ఉంటుంది కదా. అయితే శ్రీకృష్ణుడు ఈ భూమిపైన తన కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత మరి బలరాముడు ఏం చేశాడు? ఆయన నిజంగా ఆదిశేష రూపంలో తిరిగి వైకుంఠానికి ఎలా వచ్చాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రతి అవతారానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం పూర్తయిన తర్వాత తన యొక్క అవతారం అనేది ముగుస్తుంది. అలాగే బలరాముడి యొక్క అవతారానికి కూడా ఒక ముగింపు వచ్చింది. మహాభారత యుద్ధం తర్వాత యాదవ వంశంలో కొన్ని విభేదాలు తలెత్తాయి. ఒకరిపైన ఒకరు కోపం, అహంకారంతో వారిలో వారికే గొడవలు వచ్చసాగాయి. చివరికి ఆ యాదవ వంశమే అంతమయ్యే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో శ్రీకృష్ణుడు ఈ భూమిపైన నేను వచ్చిన కార్యం పూర్తయింది అని తెలుసుకున్నాడు. బలరాముడు కూడా తన యొక్క సమయం దగ్గర పడింది అని చెప్పి అనుకున్నాడు. అయితే ఇక్కడ బలరాముడి యొక్క చివరి క్షణాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. బలరాముడు ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ధ్యానంలో కూర్చున్నాడు. పురాణాల ప్రకారం బలరాముడు తన యోగ శక్తితో అతని యొక్క శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన నుంచి ఒక తెల్ల సర్పం బయటికి వచ్చి సముద్రం వైపు వెళ్ళిందని చెప్తారు. అది ఆయన యొక్క అసలు స్వరూపమైన ఆదిశేషుణ్ణి సూచిస్తుంది. అంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషుడు చేసుకునే సేవ మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పి అర్థం. కాబట్టి బలరాముడి యొక్క జీవితం అనేది మనకు మొత్తం చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడికి అండగా నిలిచాడు. చిన్నప్పుడు ఒక అన్నయ్యగా శ్రీకృష్ణుడిని కాపాడాడు. యుద్ధ సమయాల్లో ధర్మాన్ని నిలబెట్టాడు. అవసరమైనప్పుడు తన శక్తిని చూపించాడు. కానీ ఇన్ని చేసినా సరే అహంకారానికి ఎప్పుడు కూడా చోటు అనేది ఇవ్వలేదు. అందుకే బలరాముడు కేవలం బలానికి మాత్రమే ప్రతీక కాదు, ధర్మంతో కూడిన బలానికి ప్రతీక. అలాగే ఆయన చేతిలో నాగలి ఉండడానికి కూడా ఒక అర్థం ఉంది. నాగలి అనేది రైతుకు జీవనాధారం. అంటే బలరాముడు కేవలం యుద్ధం చేసే యోధుడు మాత్రమే కాదు, భూమి, వ్యవసాయం,
ప్రజల జీవనంతో కూడా సంబంధం ఉన్న ఒక దైవిక స్వరూపం. అయితే ఇప్పుడు చివరగా మనం అందరం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. బలరామ అవతారం అనేది మనకు ఏ సందేశం ఇస్తుంది, ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, అదే ఇప్పుడు మనం ఈ చివరి భాగంలో తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కూడా మనం బలరాముడి యొక్క జీవిత ప్రయాణాన్ని చూసాం. ఆదిశేషుని యొక్క అంశంగా ఈ భూమిపైకి వచ్చిన బలరాముడు శ్రీకృష్ణుడికి అన్నయ్యగా, స్నేహితుడిగా, రక్షకుడిగా ఎలా నిలిచాడో మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే బలరామ అవతారం మనకు ఏం నేర్పిస్తుంది. మొదటి విషయం ఏంటంటే శక్తి ఉన్నవాడు వినయంగా ఉండాలి. బలరాముడు అపారమైన శక్తిని కలిగినవాడు. ఆయన తలుచుకుంటే ఎవరినైనా సరే ఓడించగలడు. కానీ ఎప్పుడు కూడా ఆయన తన యొక్క బలాన్ని అహంకారానికి ఉపయోగించలేదు. అవసరమైనప్పుడు మాత్రమే ధర్మం కోసం మాత్రమే ఉపయోగించాడు. ఇక రెండవ విషయం ఏంటంటే నిజమైన బలం అనేది ఇతరులను భయపెట్టడం కాదు, ఇతరులను రక్షించడమే నిజమైన బలం. బలరాముడు ఎందరో రాక్షసుల్ని సంహరించాడు, కానీ అమాయకమైన ప్రజలను ఎప్పుడు కూడా బాధ పెట్టలేదు. తన దగ్గర ఉన్న శక్తిని ఎప్పుడు కూడా మంచి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఇక మూడవ విషయం ఏంటంటే బంధాల యొక్క విలువ. శ్రీకృష్ణుడు బలరాముడు అన్నదమ్ములుగా ఉన్న బంధం అనేది చాలా గొప్పది. ఒకరు ఎక్కడుంటే ఇంకొకరు కూడా అక్కడే ఉండేవారు. కాబట్టి జీవితంలో మనకు తోడుగా ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా మనం అభినందించాలి, అలాగే ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవించాలి అని చెప్పి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారంలో మనకు ప్రతి ఒక్క అవతారం కూడా ఏదో ఒక సందేశం అనేది ఇస్తుంది. మత్స్య అవతారం ఏమో మనకు రక్షణను నేర్పిస్తుంది, కూర్మావతారం సహనాన్ని నేర్పిస్తుంది, వరాహ అవతారం ధర్మాన్ని కాపాడుతుంది, నరసింహ అవతారం భక్తి యొక్క శక్తిని గురించి చూపిస్తుంది, వామన అవతారం మనకు వినయాన్ని నేర్పిస్తుంది, పరశురామ అవతారం అధర్మానికి వ్యతిరేకంగా నిలబడడం నేర్పిస్తుంది, శ్రీరామ అవతారం ధర్మాన్ని ఆచరించడం నేర్పిస్తుంది, శ్రీకృష్ణుడి యొక్క అవతారం జ్ఞానం మరియు కర్తవ్యాన్ని గురించి బోధిస్తుంది, బుద్ధుడి యొక్క అవతారం మనకు శాంతి మరియు కరుణను గురించి నేర్పిస్తుంది. అలాగే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్న బలరామ అవతారం ఎంత శక్తి ఉన్నా సరే వినయంగా ఉండాలి, ధర్మం వైపు పోరాడాలి అని చెప్పి నేర్పిస్తుంది. కాబట్టి ఇంతటితో బలరాముడి యొక్క అవతారం అనేది కథ పూర్తయిపోయింది. కానీ శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల సిరీస్ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవాల్సిన ఒక గొప్ప అవతారం ఉంది, అదే కల్కి అవతారం. అయితే కలియుగం చివరలో కల్కి అవతారం అనేది ఎందుకు వస్తుంది, కల్కి అవతారం అనేది ఎలా ఉంటుంది, అలాగే ఆ అవతారం గురించి మనకు పురాణాలు ఏం చెప్తున్నాయి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు జ్ఞానాన్ని పెంచుకుందాం, ధర్మాన్ని ఆచరిద్దాం. జై శ్రీమన్నారాయణ.